వెల్కమ్ బ్యాక్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కొత్త రేషన్ కార్డుకి సంబంధించి స్మార్ట్ కార్డ్ ఇవ్వడం అనేది జరిగింది. అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పుడు స్మార్ట్ కార్డ్స్ అనేవి ఇచ్చేశారు. ఈ స్మార్ట్ కార్డ్స్ ద్వారానే మీరందరూ రేషన్ షాప్‌కెళ్ళి రేషన్ తెచ్చుకుంటున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో, అంటే ఎన్ని పేర్లైతే ఉన్నారో అన్ని పేర్లకి ఖచ్చితంగా ఈకేవైసీ చేపించుకోవడం కంపల్సరీ. ఈకేవైసీకి అవ్వలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి బియ్యం రావటం, సరుకులు రావడం ఆగిపోతుంది. కాబట్టి దయచేసి ఈకేవైసీ అనేది రేషన్ షాప్‌లో చేస్తారు. లేదంటే మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి సచివాలయంకెళ్ళినా సరే అక్కడ కూడా ఈకేవైసీ చేస్తారు. ఇక్కడికి ఇది అయిపోయింది. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే, పిల్లలు ఎవరైతే 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆధార్ అప్డేట్ కంపల్సరీ చేపించాలి. ఆధార్ అప్డేట్ చేపించకపోతే ఇక్కడ రేషన్ తీసుకునేటప్పుడు వాళ్ళ పేరనేది హైలైట్ అవ్వదు. అప్పుడు మీరు ఆ పిల్లవాళ్ళు ఎవరైతే 5 సంవత్సరాల కన్నా తక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరుకులు రావటం అంటే బియ్యం రావడం ఆగిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలందరికీ కంపల్సరీగా ఆధార్ అనేది అప్డేట్ చేపించాలి. అప్డేట్ చేపించారు అంటే ఆటోమేటిక్‌గా ఈకేవైసీ అప్డేట్ అయిపోతుంది. వన్స్ ఈకేవైసీ అప్డేట్ అయ్యిందంటే ఆటోమేటిక్‌గా మీ పిల్లలకి రేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.